కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. రెండో ఏం చెప్తాను, మ్యారేజ్ ఈజ్ ఎ మినిస్ట్రీ, మ్యారేజ్ ఈజ్ ఎ మిరకల్. రెండవది మ్యారేజ్ ఈజ్ ఎ మినిస్ట్రీ. మ్యారేజ్ ఒక అద్భుతం, సూచక క్రియ. రెండు, మ్యారేజ్ ఈజ్ ఎ మినిస్ట్రీ, దేవుని పరిచర్య. దెన్ మూడవది ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీ 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము గొప్పది. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. వివాహం అనేది మర్మము. 3 ఎమ్మని చెప్పాను. మొదటి ఎం, మ్యారేజ్ ఈజ్ ఎ మిరకల్, మ్యారేజ్ ఈజ్ ఎ మినిస్ట్రీ, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. నేను ఒక్క నిమిషం ఎఫెసీలకు రాసిన పత్రిక చెప్పేసి నేను యోహాను సువార్త 2కి వస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక ఏమన్నారంటే మర్మముల గ్రంథము అన్నారు. ఎఫెసీ పత్రికలో 4 మర్మాలు ఉన్నాయి, అవి చెప్తాను. 4 మిస్టరీస్. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 4 మిస్టరీస్. మిస్టరీ అంటే అర్థం ఏంటో తెలుసా? అందరు నా వైపు చూడండి. మర్మము అంటే అర్థం ఏంటంటే మన జ్ఞానము ద్వారా అర్థం చేసుకోలేనిది. దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు గ్రహింపు శక్తిని ఇచ్చేది మర్మము. మర్మము వీ కెనాట్ అండర్స్టాండ్ బై అవర్ సెల్వ్స్. ఓన్లీ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్. చూడండి, మర్మము పౌలు గారికి అర్థం కాల, అందుకే ఈ మర్మము అన్నాడు. చూడండి, మొదటి